హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషన్ బై గాయత్రి. ఈ రోజు వచ్చేసి నేనైతే కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నాను, త్రిబుల్ ఆర్ కంపెనీ. ఆ వీడియో కూడా ఒకసారి చేస్తాను మీకు. నేను దానికోసం కావాల్సిన థ్రెడ్స్ అయితే తెప్పించాను. థ్రెడ్స్ అయితే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ అనేవి రాజమండ్రి నుంచి అయితే తెప్పించాను. నేను ఆన్లైన్లో వెబ్సైట్లో చూసి నేను తెప్పించాను అనమాట. ఒక జరీ థ్రెడ్ తెప్పించాను. ఇది వచ్చేసి రాగి కలర్ అనమాట. ఇది సపరేట్ పార్సల్ చేశారు, థ్రెడ్స్ అనేది సపరేట్ పార్సల్ చేశారు. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తుందాం ఎలా ఉన్నాయి థ్రెడ్స్ అనేది. నేను కూడా తెలియదండి, ఫస్ట్ టైం తెప్పించాము. ఇప్పుడు మిషన్ కూడా కొత్తగా తెప్పించుకున్నాను. ఫస్ట్ టైం థ్రెడ్స్ తెప్పించాము. లోకల్లో కొంటే ఊరికే తెగిపోతున్నాయండి, అందుకని చెప్పేసి ఈ క్వాలిటీ అనేది చాలా బాగుంటాయని చెప్పేసి చూసామండి వెబ్సైట్లో. ప్యూర్ విస్కస్ థ్రెడ్స్ అండి ఇవి. మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ కి ఏమేమైతే కావాలో ఆ ఎక్విప్మెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయండి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాము. ఈ పార్సల్ అయితే మా కర్నూలు వరకే వచ్చిందండి. వాళ్ళకు ఈ సైడ్ పార్సల్ పంపించడానికి కొత్త అనుకుంటాను నేను. డిడిడిసికి అయితే వేస్తామన్నారు, ఆర్టీసీకి అయితే తొందరగా వస్తుందని చెప్పేసి ఏపీఎస్ ఆర్టీసీకి ఏమన్నా నేను తొందరగా వచ్చిందండి. 1 day 12 hours లోనే వచ్చేసింది ఇది మనకి. కాకపోతే కర్నూలు వరకు వచ్చిందండి. కర్నూలు నుంచి డోన్కి మళ్ళీ సపరేట్ పార్సల్ తెప్పించాము. ఇది చూడండి, మనకైతే ఇది బ్యాగ్ టైప్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఇచ్చారనమాట. చాలా బాగుందండి, వెయిట్ కూడా చాలా ఉంది. ఇప్పుడు థ్రెడ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మనము. ఇది వచ్చేసి వాళ్ళ కంపెనీ లోగో అండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ అండి. ఇవి రాజమండ్రి నుంచి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ చూసుకుంటే మీకు 100% విస్కస్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అండి. ఇవి ప్యూర్ విస్కస్ అండి. విస్కస్ అనేది కంపెనీ పేరు కదండి, థ్రెడ్స్ పేరు అనమాట. అవి ప్యూర్ క్వాలిటీ ఉంటాయి. బాక్స్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా క్వాలిటీతో ఉంది బాక్స్ కూడా. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం థ్రెడ్స్ ఎలా ఉందనేది. చూడండి, మొత్తం అయితే 40 వస్తాయండి థ్రెడ్స్. ఇవి ఒక్కొక్క కలర్ కి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి అనేది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ పరంగా చూద్దాము ఎలా ఉన్నాయనేది. చూడండి, మొత్తం అయితే 40 ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయండి కలర్స్. ఒకదానికి కూడా సంబంధం లేకుండా కొద్దిగా లైట్ షేడ్ అట్లా వచ్చినాయండి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం మిషన్ వేసి చెక్ చేస్తే తెలుస్తుందండి క్వాలిటీ అనేది. మనం పట్టుకొని చూస్తే తెలుస్తుంది క్వాలిటీ. కొంచెం థ్రెడ్ అనేది కొద్దిగా గట్టిగానే ఉందండి. లోకల్లో తెచ్చుకునేది కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా ఉంది. థ్రెడ్ ఊకలా అంటే తెగిపోతుంది అనమాట. ఇదైతే బాగుందండి. నెక్స్ట్ వచ్చి మనం ఈ పార్సల్ కూడా ఓపెన్ చేసేద్దామండి. వచ్చేసి జెర్రీ థ్రెడ్ అనమాట. రాగి కలర్ తెప్పించాను నేను జెర్రీ. చూడండి, ఇలా అయితే ఉంది. ఇది కూడా ఓపెన్ చేసేస్తాను. చూడండి, రాగి కలర్ అయితే బాగుంది. ఇదైతే జెర్రీ థ్రెడ్ అండి. ఇది వేస్తే లుక్ అనేది, బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. జెర్రీ వేస్తే బ్లౌజ్ లుక్ వస్తుంది అనమాట. చూడండి, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ దారం కూడా గట్టిగా ఉందండి. ఇది కూడా మీకు వీడియోలో వచ్చేసి కొద్దిగా గోల్డ్ కలర్ కనిపించచ్చు, కానీ ఇది రాగి కలర్ అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇది రాగి కలర్, ప్యూర్ రాగి కలర్ అండి. ఇవండి నేనైతే తెప్పించినవి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మేము మిషన్ కూడా మీకు ఒక వీడియో మిషన్ అనేది తెప్పించేది ఎలా, మేమైతే పైన అప్స్టైర్లో ఉన్నామండి. చాలా ఇబ్బంది పడ్డాం పైన పెట్టడానికి మిషన్ అనేది. ఎలా పెట్టాము, ఎక్కడ బిగించాము అనేది మీకు చూపిస్తాను. ఇంకో వీడియో చేస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే థ్రెడ్స్ తెప్పించానండి. మిషన్ ఎలా కుట్టేది కూడా మీకు వీడియోలో పెడతానండి. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అవన్నీ. చూడండి, దారం అనేది కొన్ని చూపిస్తా కలర్స్ ఎలా ఉన్నాయి అనేది. చూడండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇంకా మీకు వీడియోలో సరిగ్గా కనపడడం లేదని లైవ్ లో చూస్తే మన కలర్స్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేసి చాలా షైనింగ్ గా కూడా ఉంది. మీకు వీడియోలో సరిగ్గా కనపడడం లేదు. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ లో థిక్ అనమాట, థిక్ ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి పింక్ లో షైనింగ్ అయితే చాలా బాగున్నాయి. పింక్ లో చూడండి 3 డిఫరెంట్. ఇది వచ్చేసి రెడ్ అండి. ఇది వచ్చేసి రెడ్ అనమాట. రెడ్ లో చూడండి 2 డిఫరెన్స్ ఉన్నాయి కదా కలరు. థిక్ రెడ్ వస్తుంది, లైట్ రెడ్ వస్తుంది. మనకు వచ్చేసి 3 చార్ట్లు ఇస్తారండి వాళ్ళు. వచ్చేసి డార్క్ ఏ, డార్క్ బి, డార్క్ సి అని ఇస్తారు. నేను వచ్చేసి అండి డార్క్ సి నేను తెప్పించుకునేది వచ్చేసి డార్క్ సి అనమాట. డార్క్ ఏ, డార్క్ బి ఉంటుంది, డార్క్ సి తెప్పించుకున్నాను. జనరల్ గా యూజ్ చేసేవండి ఈ కలర్స్ అన్నీ. చూడండి, ఈ కలర్ దగ్గర రిలేటెడ్ గా ఉంటాయి, కాకపోతే కొద్దిగా వేరే ఉంటాయండి. చూడండి, మెహందీ కలర్ అనమాట. కొంచెం డార్క్, కొంచెం లైట్ కలర్ అలా వస్తాయి అనమాట. మనకు రేర్ గా దొరుకుతాయండి కలర్స్. అంత ఈజీగా దొరకవు మనకి. ఎక్కడ కావాలంటే అంత ఈజీగా దొరకవు. పట్టు చీరలకి అయితే ఈజీగా మ్యాచ్ అయిపోతాయండి, అట్లా ఉన్నాయి కలర్స్ అయితే. చూడండి, ఇది డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇది
ఇది యాష్ కలర్ కొద్ది డార్క్ యాష్ కూడా ఉందండి. చూడండి, చూడడానికి రెండు ఒకటే కనిపిస్తాయి, కానీ మనకు డిఫరెంట్ ఉంటాయి, కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. పట్టు చీరలు ఎక్కువ ఇవి వచ్చేసి పట్టు చీరలు వస్తాయండి ఈ కలర్స్ అనేది. చూడండి, ఇది రేర్, అస్సలు చాలా రేర్ అండి. ఈ కలర్ దొరకదు, అంత ఈజీగా దొరకదు బయట. ఇది చూడండి, ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్. ఇవి కామన్గా దొరకచ్చు అండి. ఇది చూడండి, నెమలి కలర్ అంటారు కదా, రామా గ్రీన్ అండి. రామా గ్రీన్ లో ఎంత షైనింగ్ చూడండి. మీకు ఇంకా నేనైతే సీల్ తీయలేదు, ఇప్పుడే వచ్చింది కదా, చాలా షైనింగ్ ఉన్నాయండి కలర్స్ అనేది. ఇది వచ్చేసి చూడండి, ఇది లావెండర్ కలర్ లో ఒక విధంగా ఉందండి. లావెండర్లోనే వేరుంది కొద్దిగా. మనకి ఎక్కువ పట్టు చీరల్లో వస్తాయండి ఈ కలర్స్ అనేది. పట్టు చీరల్లో వస్తాయి మనకి, ఎంత ఈజీగా దొరకవు బయట అయితే, అంత ఈజీగా దొరకవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను థ్రెడ్స్ కోసం బయటకు వెళ్ళినప్పుడు కలర్స్ అంతా దొరకలేదండి, ఏదో అడ్జస్ట్ చేసి కుట్టాను. కొన్ని బ్లౌజులు కూడా చూపిస్తాను మీకు నేను. బ్లౌజులు అయితే కొన్ని చూపిస్తాను అండి. లోకల్ దారాలు తెచ్చి వేసాను నేను. వర్క్ అయితే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేస్తాను. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు. ఇదైతే నేను ఫస్ట్ వేసిన డిజైన్ అండి ఇది. ఇవి వచ్చేసి నేను సైజ్ కోసమని ఇక్కడ కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ సైజ్ కోసమని సైజ్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి నేను వేస్తాను కటింగ్లో వెళ్ళిపోతాయి. డిజైన్ చూడండి ఎంత నీట్, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. లోకల్ థ్రెడ్స్ వాడితేనే మనకి ఇంత నీట్గా వచ్చిందంటే ఇంకా కంపెనీ థ్రెడ్స్ వాడితే ఇంకెంత నీట్గా వస్తుందో మీరు ఆలోచించండి. ఈ బుడ్డీస్ అయితే నేను మాన్యువల్గా చేశానండి. ఇది చిన్న చిన్న బుడ్డీస్ ఉన్నాయి కదా, మామూలుగా పెద్ద సైజు ఉన్నాయండి. ఇవి మాన్యువల్గా నేను డబల్ కలర్స్ అంటే సింగిల్వే వేసానండి, ఒక్కటే దారంతో వేసాను. చూడండి ఎలా ఉంది బుట్టి అనేది, చాలా నీట్గా వచ్చింది వర్క్ ఫినిషింగ్. చూడండి, ఇది చూడండి, నెక్ చూడండి, ఇక్కడ మామిడి పిందెలు అండి. ఇవి చిన్న చిన్న మామిడి పిందెలు, పెద్దగా చూడండి జాలిటీ మాత్రం వచ్చింది. ఇంకా మనకు శారీని బట్టి కలర్ వస్తాయండి. మనకి శారీస్లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ యాడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట, ఇలా వస్తుంది మనకి. చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ అనమాట. అది నెక్ కూడా చూడండి మ్యాంగోస్ వస్తాయి, చిన్న చిన్న వచ్చే లీవ్స్ వస్తాయి. హ్యాండ్స్ కూడా చూపిస్తా అండి మీకు ఎలా ఉన్నాయి అనేది. ఇవైతే హ్యాండ్స్ అండి. చూడండి ఇంత నీట్గా వచ్చింది వర్క్ అనేది. ఎక్కడ అనేది మనకి థ్రెడ్ మిస్సింగ్ కానీ కటింగ్ కానీ ఎక్కడ చూడండి, ఈచ్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఎంత నీట్గా ఉంది వర్క్. ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదండి. ఇదైతే అయిపోయింది కదా, ఇంకో బ్లౌజ్ చూపిస్తాను అండి మీకు. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. చూడండి కలర్స్ చాలా బాగున్నాయి కదా, గ్రీను, బ్లూ వచ్చేసి గ్రీను, వైట్, ఎల్లో, ఇది వచ్చేసి బ్రౌన్, మొత్తం మిక్స్ చేసి వేసాయండి. ఇది వచ్చేసి కట్ వర్క్. ఇది వేయడానికి అయితే చాలా ఇబ్బంది అండి. మొత్తం మన బ్లౌజ్ వేసిన తర్వాత కట్ చేసేసి మనం ఊదిపెత్తుతో కానీ సాల్టింగ్ చేస్తారు చూడండి, దాంతో కానీ మనం నీట్గా కట్ చేయాలి. ఎక్కడ కానీ చిన్న మిస్టేక్ చేయడం కూడా మన బ్లౌజ్ మొత్తం చెడిపోతుందండి. ఇదైతే కొద్ది కష్టమండి, కట్ వర్క్ చేయడం అంటే చాలా కష్టం, ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఇదైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి దీనికి. చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. చూడండి ఇదైతే ఫ్రంట్ నెక్ అనమాట. చూడండి నీట్గా వచ్చింది, చాలా నీట్గా ఉంది కదా. హ్యాండ్స్ కూడా చూపిస్తాం మీకు. చూడండి టైలరింగ్ పని అయితే ఇక్కడే ఉంటుంది, కట్ వర్క్ అనేది మనమే కట్ చేసి ఇవ్వాలి మొత్తం వాళ్ళకి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, అయితే సూపర్గా నచ్చిందండి ఇది. ఇంకో హ్యాండ్, ఇవి ఈ బ్లౌజ్ కలర్స్ ఎలా ఉన్నాయి, ఎలా వేసాను, డిజైన్ అనేది ఎలా వేసాను, మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా కామెంట్స్లో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. మీకు ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. చూడండి ఇదైతే ఇంకో బ్లౌజు, టిష్యూ అండి. టిష్యూ క్లాత్ మీద వేసాను నేను. కొద్ది కష్టం అండి టిష్యూ క్లాత్ మీద వేస్తుంటే థ్రెడ్ అనేది ప్రతిసారి తెగిపోతుంటుంది. ఇంకా థ్రెడ్ కటింగ్ ఉందండి. చూడండి ఇక్కడ ఇంకా థ్రెడ్ కటింగ్ చేయలేదు నేను, నీట్గా ఫినిషింగ్ చేయాలి. డిజైన్ మొత్తం అయిన తర్వాత అదే చూడండి ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, మీకు కనిపిస్తుంటుంది. థ్రెడ్ కటింగ్ అనేది చేయాలండి. మళ్ళీ వర్క్ అయితే వేసి పెట్టాను నేను. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ థ్రెడ్స్ కట్ చేసేయాలి. ఈ డిజైన్ కూడా ఎలా ఉందండి, సూపర్గా వచ్చింది. వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉందండి. ఇది వన్ సైడే అండి, వన్ సైడ్ నెక్ అనమాట. ఇది వన్ సైడే ఉంటుంది డిజైన్ అది. ఇది వచ్చేసి హ్యాండ్స్, రెండు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చి సింపుల్ అనమాట, ఒక కొమ్మ మాదిరి వస్తుంటుంది. చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనం బ్లౌజ్కు బ్యాక్ సైడ్ వేయాలండి. దీన్ని వచ్చేసి ప్రీజింగ్ పేపర్ అంటారు. ఇది వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంటుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు అలా ఉంది కదా, ఇంకా థ్రెడ్ కటింగ్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా. చూడండి నీట్గా ఉంటుంది మనకి. చూడండి కూర్చు అట్లా ఏమి ఉండదు, నీట్ ఈ ఫ్రీజింగ్ పేపర్ వేస్తే నీట్గా వస్తుందండి వర్క్ అనేది.
చూడండి ఇదైతే ఇంకో డిజైన్ అనమాట, పాట్ నెక్. ఇది దీనికి వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా నీట్గా వచ్చిందండి. ఇది వచ్చేసి జెర్రీ థ్రెడ్ వాడినానండి. ఇక్కడ అవుట్లైన్కి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వాడినాను, ఇక్కడ వచ్చేసి జెర్రీ థ్రెడ్. ఇది వర్క్ ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా ఉంది వర్క్ అనేది. అంతే అండి. ఇంకా ఇంకో డిజైన్ అనమాట, చూడండి ఎలా ఉంది అనేది. ఫుల్ బ్లౌజ్ ఉన్న బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫుల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. ఫ్రంట్ సైడ్ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కలర్స్ కూడా మనం శారీలో ఉన్న కలర్స్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుందండి. ఇంకా ఇదైతే హాఫ్ పట్ బ్లౌజ్ అయితే కాదండి, చూడండి మీరే అబ్జర్వ్ చేయొచ్చు. దీని మీద కూడా నేను వేసి చూసాను, ట్రై వేసి చూసానండి, కానీ నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది డిజైన్ వేరే అండి, కాకపోతే నేను దీనికి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. నేను షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి వేరే డిజైన్లో తీసుకొని దీంట్లో వేసేసాను నేను. అంతే అండి. ఇవి నేను వేసిన బ్లౌజెస్ అనమాట. ఇంకా కొన్ని కస్టమర్స్కి వేసి చూపించాను. నేను పిక్ యాడ్ చేస్తాను అండి. కస్టమర్ది మంచి బ్లౌజ్ అయితే పంపించాను అనమాట, చాలా బాగా వచ్చింది. అది కూడా పిక్ అనేది యాడ్ చేస్తానండి నేను సైడ్కి. ఇంకా మీకు ఎవరికైనా బ్లౌజెస్ డిజైన్స్ కావాలి వేయించుకోవాలనుకుంటే మీరు కింద నేను వాట్సాప్ నెంబర్ అనేది ఒక యాడ్ చేస్తానండి. ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టచ్చు. ఇంకా నెంబర్ అనేది కింద స్క్రోలింగ్ పెడతాను, నన్ను కాంటాక్ట్ కావచ్చు అండి. మీకు ఏమైనా బ్లౌజులు కావాలి, డిజైన్ కావాలి అన్నప్పుడు నేనైతే వేసి పంపిస్తాను. మీకు నచ్చిన డిజైన్స్ అయితే నేను పంపిస్తాను మీకు కావాల్సినప్పుడు. అంతేనా? అంతే అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంకా ముందు ఇంకా మంచి బ్లౌజెస్ పెడతానండి. నేను వేసే ప్రతి బ్లౌజ్ మీకు షేర్ చేస్తానండి వీడియోలో. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందరూ సెలవు, నమస్తే, బాయ్.